మొన్న ఒక పెళ్ళికి పోయి ఉండే వాళ్ళంతా ఊరు పైలవాళ్ళంట. ఇక పిలిచిరని స్టేజ్ ఎక్కిన ఫోటో దిగుదామని. ఇక పెళ్లి కొడుకు ఆగన్నాడు. నీ అమ్మ ఉన్నాగంటున్నారని చెప్పి సీదాన్ని స్టార్ట్ చేస్తే మన ఏరియాకి తెచ్చేసిన కొట్టుకుంటాను. కొట్లాడుంటే చెప్పు రీ, మన వాళ్ళు ఫోన్ చేస్తే దిగేస్తారు. రే పొరాళ్ళకి నంబర్ ఇరా. కొట్లాటనా ఏడా ఇక్కడ ఎరుపుకున్నా లైన్ బాయ్. అరే తమ్ముడు ఆయిరాలు ఎందుకు పెట్టుకున్నావు, మన వాళ్ళు రారుగా ఆడికి. అరే మన కాలకు పడదురా నాయన, పడనున్నాయిగా బాయ్ వచ్చి కొట్టాలి. ఓ మాట్లాడితే చెప్పు, నువ్వు పడని తిండి తింటావా? అర్థం కాలే. నువ్వు చెప్పు ముందు, తింటావా తినవా? పడని తిండి తినా కదా తమ్ముడు. మరి పడను మనం ఎట్లా కొడతాం చెప్పు? ఏమో ముఖం గుర్తుపెట్టుకో, కొడుకుది ముఖం గుర్తుపెట్టుకో, పక్కేరాకో సిక్కి పడేద్దాం. మరి ఇప్పుడు బాయ్ ఎప్పటికి నువ్వు సంలాయించుకో బాయ్. ఆగి ఇప్పుడు నీకు ఉంటుంది బాయ్. కొత్త ఫోన్లో ఫోన్ చేస్తు. హలో హలో బాయ్, కొట్లాటైందా? ఏడా తమ్ముడు? కార్పొరేట్ వాళ్ళని కొడుకుతాం కొట్లాటైంది బ్రో. కార్పొరేట్ వాళ్ళని కొడుకుతున్నా నీ అమ్మ అంతం పెట్టుకుంటే. హలో బ్రో, నీ అమ్మ బచ్చాలతో కొట్లాడి నాకు ఫోన్ చేస్తావేం రా? ఎమ్మెల్యేతో పెట్టుకో, టక్ ఆఫర్ కొట్లాడచ్చు. అరే అది కాదన్నా మాట్లాడుతున్నా, చేతు నువ్వు రానా ఫస్ట్. నువ్వు రా. చేతులు వేసుండా. ఎంతమంది ఉన్నారు కొడుకులు? ఆడు ఒక్కడే ఉన్నాడు బాయ్. నువ్వు రాజల్లి కూడా ఏం రా. స్కూల్ పిల్లలు గుద్ద. హలో బాయ్, ఇప్పుడు నేను వచ్చి కొట్టొచ్చు. ఇప్పుడు నేను ఒక్కని వచ్చి కొట్టానుకో ఒక్కొని చేసి కొట్టిరంటారు. అదే 100 మంది ఉన్నప్పుడు కొడితే నీ అమ్మ పులిలా కొట్లాడిన రా బాయ్. ఏం చెప్తున్నాడు రా అన్న? హలో బాయ్, కొడుతున్నారు బాయ్. ఇప్పటికి సంలాయించుకో. దొరికినారాడు. అరే నీ అమ్మ నీ తర్వాత ఫోన్ చేస్తాను. నర్సర్ ప్రోగ్రామ్ మా మూతవారి పైన గెలికినట్ట నీ తర్వాత కడతారు జల్లాని కొట్ట. మన కొట్లాటకి 100 మంది కొట్టిన రికార్డు ఉంది. ఇగో ఈయన కొట్లాటకే మన పోయింది. సరే పో, అక్కడ ఏదో ఫుడ్ పెడుతుంది తీసుకురా. నీ అమ్మాయిడు అంటే ఫోన్ చేసి గుద్దలు చేస్తుంది కొట్లాట అని. హలో బాయ్, కొట్లాటైంది బాయ్. మళ్ళీ పని అదే కానీ చెప్పి ఏడబెట్టుకున్నావు. మీ గల్లనే బాయ్, జల్దిరా. మన గల్ల ఫోన్ చేసినావు. అరే నువ్వు రా బాయ్, ఫుల్ రెచ్చగొడుతున్నాను. సారీ తమ్ముడు, మమ్మీ పైన ఒట్టేసిన గల్ల కొట్టాడొద్దని. సరే బాయ్ అని గల్లి పెట్టి ఇలాంటి చానే పనులు చేస్తానని చెప్పి అమ్మ ముందే ఏరియా మొత్తం ఒట్టేపించుకొని చూడు, కడం కూడా దొరికింది. సరే నేను తర్వాత చేస్తా, వేరే కొట్లాడాలి. ఏ పెద్ద పీకుడుగా రాడు. ఆగు నీకు చూపిస్తావు. హలో, కొట్లాడైంది చెప్పు. ఏడైంది? నీకు ఏరియాలో తెలుసు చెప్పు. నీ కొట్లాట ఏడైందని అడుగుతున్నా. అదే నీకేడే తెలిసిన వాళ్ళు అని అడుగుతున్నా. అరే మేరీ జాన్, నీ కొట్లాట ఏడైందని అడుగుతున్నా. నీకేడే తెలుసు అని అడుగుతున్నా. నువ్వు చెప్పు ఫస్ట్. నువ్వు చెప్పండి. అట్లనా? నాకు ఎరుపుకున్నారు ఆడైందా కొట్లాట? అరే ఆడైందా? అందరు తెలిసిన వాళ్ళే. ఓల్తో పెట్టుకున్నావు ఆడ కొట్లాట. లావుగుండు గాడు. లావే లేడాడు. కళ్ళ పెట్టుకుని గాడు. ఏం పెట్టుకోలేడు. అయితే పోలీసు ఆడు గుట్కలు తింటుండు. అరే నాయన డ్రా ఏజెంట్ రా నాయన, నన్ను పట్టుకుందామని చూస్తే నేను ఫైటర్ని కదా. అరే ఫస్ట్ నువ్వు ఫోన్ కట్ చేయి, నంబర్ ట్రేస్ చేస్తాడు. ఫోన్ కట్ చేయి. చూసినావా? ఇస్తా, నువ్వు చేయరా ఆయనకి. చేస్తున్నా బాయ్. కొట్టాటండి బాయ్. నీ పని అదే కదా చెప్పి ఏడైంది. మొత్తం మీరేళ్ళ నుంచి వచ్చిరు బాయ్. అందరు 100 మంది దాకా ఉన్నారు బాయ్. నీ అమ్మ 100 మంది దాకా ఉన్నారు. చూసినావారా, మనోళ్ళు పగోళ్ళు లేరు, పగోళ్ళు మనోళ్ళు లేరు. ఇప్పుడు నేను గుట్టనీకి వచ్చి చూసినావారా, వాళ్ళు మనోళ్ళు నా పైన చేతేయడం చేతగాక నీ పైన చేతేస్తులు కొడుకులు. అవును బాయ్, మన పైన మనోళ్ళు చేతేసినప్పుడు వచ్చి కొట్టాలి కదా. వాళ్ళు ఇంకెక్కడ మనోళ్ళు పెట్టి పగోళ్ళు అయ్యారు కదా. అదేగా బాయ్, ఇప్పుడు పగోళ్ళు అయ్యారుగా, వచ్చి కొట్టు మరి. అరే వాళ్ళు ఎంత పగోళ్ళైనా మనోళ్ళు రా. వీళ్ళు పగోలేరు. ఇప్పుడు మనకి ఏమన్నా కొట్లాటలు ఉంటే చెప్పురు. భయపడకూరు, ఫోన్ చేస్తే దిగేస్తారు మన మనుషులు. తెలుసుగా సుల్డూద్ బాయ్. రైట్, మళ్ళీ మాకు వేరే కొట్లాట.